సో సోలాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన దేవేందర్ రాజేష్ కోతే ఆయనైతే ప్రజెంట్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆయన అక్కడ గెలవడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్. ఇంకోటి ఏంటంటే ట్రెండ్ సెటర్ అనే ఒక పేరుని కూడా మహారాష్ట్ర అంతా కూడా వేపిస్తోంది. దాని గురించి ఏమంటావు? సో పవన్ కళ్యాణ్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలనే కాదు, మహారాష్ట్ర కావచ్చు, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఆయన మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్. ఖచ్చితంగా ఆయన వెళ్ళిన దగ్గర ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటాడు, ఒక ట్రెండ్ ని సెట్ చేస్తాడు. ఆయనకి ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా ఈ పేరు ఉంది. కాకపోతే 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే అది పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర రాజకీయాలు, కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయాలు కూడా ఈయనకు ఒక కీలకమైన పాత్ర ఇస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసినాం, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నప్పుడు అక్కడ కొంతమేరకు ఆయన ప్రసంగం చేయడం కానీ, అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం కానీ చేసాడు. అంటే ఎవరు కూడా ఊహించని విషయం ఏంటంటే, ఇంతవరకు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిండో, ఇంతవరకు ఎప్పుడు కూడా గెలిచినటువంటి ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా గెలుపొందారు. సో దాన్ని మాట్లాడుతున్నారు. ఓవరాల్ గా ఆయన చాలా ఏరియాస్ లలో వెళ్ళారు. సోలాపూర్ గానీ, విదర్భ, మరాఠవాడ, ఈ ఏరియాస్ లో, వెస్ట్ మహారాష్ట్ర, ఈ ఏరియాస్ లలో వెళ్ళిన ప్రాంతాలలో ఎంత మంది ఎమ్మెల్యే అవుతున్నారో వాళ్ళందరూ గెలిచినారు. అంటే ఇక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ కి తిరుగులేదు అనే విధంగా ఉంది. సో మరి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సోలాపూర్ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు? సో సోలాపూర్ ఎమ్మెల్యే బీజేపీ తరఫు నుంచి గెలిచిన ఆయన దేవేంద్ర రాజేష్ కోతే. సో ఆయన మాటల్లో చెప్తున్నాడు, పవన్ జీ మీ వల్ల మాకు చాలా అంటే ప్రాఫిట్ వచ్చింది. అంటే మేము గెలిచాము. సో మీరు రావడం వల్ల, మీరు ప్రసంగం ఇవ్వడం వల్ల, మీరు ప్రచారం చేయడం వల్ల, మీరు చెప్పిన ప్రసంగం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా ప్రజల్ని చాలా ప్రభావితం చేసినాయి. మీరు ఇచ్చిన ఎనర్జీ వల్ల, మీరు ఇచ్చిన ప్రసంగాల వల్ల అందరూ కూడా ఆకట్టుకున్నారు. అంటే అందరినీ ఆకట్టుకున్నారు మీ మాటలు. సో మీరు ఎక్కడెక్కడైతే వచ్చి ప్రచారం చేస్తారో అందరూ కూడా మేము గెలిచాము, ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు పవన్ జీ అనే విధంగా ట్విట్టర్ వేదికగా ఆయన మాత్రం ఆయనకు ఈ విధంగా కృతజ్ఞత తెలియజేశాడు అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే ఆయన వెళ్ళిన ఏ ప్రాంతం అయినా కూడా అక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఆయనకి థ్యాంక్ యూ చెప్పారు. కానీ ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే, ఏ 2ో 1ో ప్లేస్లలో గెలుస్తారేమో అనుకున్నారు. కానీ మహారాష్ట్రలో ఎక్కడైతే గెలవలేము అనుకున్న ప్లేస్లలో కూడా ఆయన వెళ్ళి అక్కడ బీజేపీని, నేను ఉన్నాను బీజేపీకి అని నిలబెట్టడం జరిగింది కదా, ఎన్డీఏ కూటమి తరపున. ఓవరాల్ గా చూసుకుంటే నిజంగానే ఆయన మార్క్ అనేది ఏ లెవెల్లో ఉందో క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంతకు ముందు కూడా అక్కడ గెలవలే, ఈయన పోయిన తర్వాతనే ఇప్పుడు ఫస్ట్ టైం అక్కడ గెలవడం జరిగింది. సో అంటే మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఒక ట్రెండ్ సెటర్ అన్నమాట. ఈ పేరు ఆయనకు ముద్ర పడిపోయింది. ఎక్కడైనా పవర్ స్టార్. అంటే రాష్ట్ర రాజకీయాలే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా ఒక కీలకమైన పాత్ర ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. సో మరి ముందు ముందు ఇంకా ఎంత అభివృద్ధికి, ఇంకెంత మంచి పనులకు సో చూడాలి. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికలు మాత్రం నిజంగానే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ లైఫ్ లోనే ఆయన చేసిన ప్రచారాలు అన్నింటిలో ది బెస్ట్ మూమెంట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే అనుకుంటారు. మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.